గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ అందరికీ. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో మోస్ట్ వాల్యుబుల్ ఒక స్టెప్ అనమాట. దాని పేరు నేమ్ లిస్ట్. నేమ్ లిస్ట్ రాసేటప్పుడు చాలామంది వీళ్ళు చేస్తారు వీళ్ళు చెయ్యరు అని చెప్పి మనం మన మన మైండ్ సెట్తో ఆలోచిస్తూ ఉంటాం. ఈ జనరేషన్లో జాబ్ వాళ్ళకి కానీ బిజినెస్ వాళ్ళకి కానీ రియల్గా డబ్బులు సరిపోతలేదు. జాబులోనేమో సాలరీ సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు. బిజినెస్లోనేమో హెవీ కాంపిటీషన్ ఎక్కువైపోయి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని ఎవరిని తక్కువ అంచనేయకండి. స్టూడెంట్స్ని కావచ్చు, హౌస్ వైఫ్స్ని కావచ్చు, ఎవరిని తక్కువ అంచనేయకండి. మనకు తెలిసిన వాళ్ళు మొత్తం 4 రకాల కేటగిరీ ఉంటారు. ఒకటి చుట్టాలు, ఒకటి ఫ్రెండ్స్, ఒకటి కొలీగ్స్, 4ది నైబర్స్. ఈ 4 కేటగిరీ పీపుల్స్ మనం అందరి పేర్లు మనకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ నవ్వు అందరి పేర్లు ఖచ్చితంగా నీట్గా నేమ్ లిస్ట్ మొత్తం నీట్గా రాసుకుందాం. వీళ్ళు చేస్తారు తక్కువ అని చేయకండి. చిన్న లైవ్ ఎగ్జాంపుల్, నాకు ఈ బిజినెస్ అవకాశాన్ని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అవకాశాన్ని నాకు పురుషోత్తమ దాస్ సార్, పూర్ణిమ మేడం, శ్రీనివాస్ ఉడమన్స్, శివాని మేడం ఈ బిజినెస్ని పరిచయం చేశారు ఒక కొన్ని సంవత్సరాల బ్యాక్. నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు అవసరం లేకుండా బంగారం షాప్లో బిజీ ఉన్నా. వాళ్ళ నేమ్ లిస్ట్లో నా పేరు ఉంది కాబట్టి నా బ్లెస్సింగ్స్ రియల్ చెప్పాలంటే. కానీ 2 years తర్వాత నా బిజినెస్ అవసరం వచ్చి నా బిజినెస్ మొత్తం కాంపిటీషన్ ఎక్కువైపోయి గోల్డ్ షాప్లో దానివల్ల బిజినెస్ కాంటాక్ట్ కావడం జరిగింది. ఈ రోజు నేను డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో చాలా హయ్యర్ పొజిషన్లో ఉండడం జరుగుతుంది. అదే ఈ చారిసారి బిజీ ఉంటాడు బంగారం షాప్లో ఇతరేడా చేస్తా అని చెప్పి లైట్ తీసుకుంటుంటే ఆ నేమ్ లిస్ట్లో రాయిపోతుంటే నాకు కరెక్ట్ రైట్ మెంటర్షిప్ దొరకపోదు, రైట్ సక్సెస్ రాకపోదు. అందుకని తక్కువ అంచనా ఎవరు నేయకండి. చెప్పడం ధర్మం, రావడం వాళ్ళ కర్మ ఫలితం. కానీ రావడం అయితే పక్కా ఖచ్చితంగా వస్తుంది ఏదో టైంలో. కానీ మనం సక్సెస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వస్తారు వాళ్ళు. అందుకే నేమ్ లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ వెపన్ అనమాట డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో. అందరి పేర్లు రాయండి. చేస్తారా చేయరా తర్వాత సంగతి, చెప్పడం మన ధర్మం. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఫ్యూచర్లో చాలా పెద్ద బిజినెస్ చేయబోతున్నారు. చాలా వాల్యుబుల్ లీగల్ కంపెనీ మనకు వెస్ట్ విన్నింగ్ టీమ్ కాంబినేషను. వండర్ఫుల్ సక్సెస్ అవుతా ఉన్నారు మనకు కమింగ్ సూన్ ఫ్యూచర్లో. ఎక్కడ తక్కువ అంచనేయకండి. మీరు 2కో 3కో 10 మందికో చెప్పి ఆపేయకండి. నేమ్ లిస్ట్ నీట్గా రాసుకొని అందరికి చెప్పిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళందరూ వస్తారు. ఎప్పుడు వస్తారు? కొంతమంది స్టార్టింగ్లో వస్తారు, కొంతమంది మీరు సక్సెస్ అయిన తర్వాత కొంతమంది వస్తారు. కానీ రావడం అయితే పక్కా, అది లేట్ అవ్వచ్చు కానీ రావడం పక్కా అది. అందుకే ప్లాన్ చేసుకోండి ఇయర్ లీడర్స్. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. నేమ్ లిస్ట్ మాత్రం తక్కువ అంచనేయకండి. ఎక్కువ నేమ్ లిస్ట్ రాయండి. మోర్ నేమ్ లిస్ట్, మోర్ డ్రీమ్స్, మోర్ సక్సెస్ అంతే. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. విష్ వెళ్తాను.